శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దుర్గా ఉపాఖ్యాన ప్రారంభం. నారద మహర్షి శ్రీ నారాయణునితో ఇట్లు పలికెను. ఓ నారాయణ ముని, నీవు చెప్పగా పరమాద్భుతమైన కథలన్నీ విన్నాము. అయినా నాకిప్పుడు దుర్గాదేవి ఉపాఖ్యానం వినాలని ఉన్నది. ఆ దేవికి దుర్గా, నారాయణి, ఈశాని, విష్ణుమాయ, శివ, సతి, నిత్య, సత్య, భగవతి, సర్వాణి, సర్వమంగళ, అంబిక, వైష్ణవి, గౌరీ, పార్వతి, సనాతని అను పేర్లు కలవు. ఇవన్నీ సామవేదంలోని కౌతుమ శాఖ యందు చెప్పబడ్డాయి. శుభంకరమైనవి కూడా. ఓ వేదాంగ తత్వవేత్త, పై 16 పేర్లకు వేదములందు ఇట్టే అర్థం చెప్పబడింది. ఆ దేవుని తొలుత ఎవరు పూజించారో, ఆ తర్వాత పూజించిందెవరు, ఆ తర్వాత దుర్గాదేవిని ఎవరెవరు పూజించారో తెలుపమని అడిగాను. శ్రీ నారాయణుడు ఇట్లు పలికెను. దుర్గాదేవి యొక్క షోడశ నామాలకు అర్థాన్ని వేదమున విష్ణుమూర్తి పూర్తిగా చెప్పాను. ఆ విషయం నీకు తెలిసినా నన్ను అడుగుతున్నావు. అయినా ఆగమశాస్త్ర పద్ధతిలో ఆ పదాల అర్థం తెలుపుతాను. దుర్గా శబ్దానికి రాక్షసుడు, గొప్పనైన విఘ్నము, సంసార బంధము, కర్మ, శోకము, దుఃఖము, నరకము, యమదండనము, జన్మ మొదలగు అర్థాలున్నాయి. అలాగే ఆ శబ్దానికి పోగొట్టున్నది, హతమునర్చినది అని అర్థం. దుర్గా శబ్దార్థాలైన రాక్షసుడు మొదలగు వారిని హతమునర్చినది కావున ఆ దేవి దుర్గాదేవి అయినది. ఆ దేవి యశస్సున, తేజస్సున, రూపాన, గుణములయందు నారాయణునితో సమానమైనది. పైగా నారాయణునికి ఈ దేవి శక్తి రూపిణి కావున నారాయణి అయినది. ఈశానా శబ్దానికి సమస్త సిద్ధులు అని అర్థం కలదు. ఆ శబ్దానికి దాత అను అర్థం కలదు. ఈ విధంగా సమస్త సిద్ధులను సగు దేవత కావున ఈ దేవతను ఈశాన అంటారు. పరమాత్మకు విష్ణువు చరాచర ప్రపంచాన్ని సృష్టించదలిచి మాయాదేవిని సృష్టించెను. ఆమె వల్ల ప్రపంచమంతా మోహపరవశమైంది. విష్ణువు యొక్క మాయ కావున ఆ దేవి విష్ణుమాయ అయింది. శివ అనగా కళ్యాణ రూపమైనది. ఆ శబ్దానికి ప్రియ మరియు దాత అనే అర్థాలున్నాయి. కళ్యాణాలను ఇచ్చినది లేక శివునికి ప్రియురాలకు ఆ దేవిని శివ అంటారు. సద్బుద్ధికి అధిష్టాన దేవత లేక ప్రతి యుగాన ఉండునది పతివ్రత, మంచి శీలము కల ఆ దేవిని సతీ అంటారు. భగవంతుడకు పరమాత్మ ఎట్లు నిత్యుడో అట్లే భగవతి కూడా నిత్యస్వరూప. ఆ దేవి తన మాయ వల్లనే ప్రాకృత లయాన భగవంతుని యందు విలీనమవుతున్నది కావున ఆ దేవిని నిత్య అంటారు. బ్రహ్మదేవుడు మొదలుకున్న స్తంభం వరకు ఉన్న సమస్త చరాచర జంతుకోటి అశాశ్వతం. కానీ భగవంతుడు సత్యస్వరూపుడు. అట్లే దుర్గా ప్రకృతియగు ఆ దేవి సత్యస్వరూప అవుతున్నది. భగమనగా సిద్ధము, ఐశ్వర్యం మొదలగు అర్థములు కలవి. ఆ దేవి ప్రతి యుగాన ఐశ్వర్యాది సిద్ధ సహిత కావున భగవతి అను పేరుతో ఉన్నది. ఈ ప్రపంచాన ఉన్న చరాచర సృష్టికంతయు జన్మ, మృత్యు, జరాధికములను మోక్షమిస్తున్నందువల్ల ఆ దేవి సర్వాణి అను పేరుతో ప్రసిద్ధి చెందింది. మంగళ శబ్దానికి మోక్షమని, ఆ శబ్దానికి దాత అని అర్థమున్నది. సర్వసృష్టికి మంగళరూపమైన మోక్షాన్నిచ్చు దేవిని సర్వమంగళ అని అంటారు. మంగళ శబ్దానికి హర్షము, సంపద, కళ్యాణము అర్థములిస్తున్నవి. సర్వులకు హర్షాది మంగళాలు ఇచ్చు దేవి కావున సర్వమంగళ అయినది. అంబా శబ్దానికి తల్లి అని అర్థం కలదు. అట్లే పూజిత, వందిత అను అర్థాలు కూడా ఉన్నాయి. సమస్త జగములచే ఈ దేవత పూజలను అందుకొనుచున్నందువల్ల, నమస్కారములను అందుకొనుచున్నందున అంబ అయినది. అట్లే సమస్త విశ్వములకు మాతృరూపిణి కావున అంబ అయినది. విష్ణుమూర్తికి భక్తురాలు, విష్ణు స్వరూపిణి, విష్ణు శక్తి స్వరూపిణి. సృష్టి ప్రారంభాన ఈ దేవిని విష్ణువు సృష్టించినందువల్ల వైష్ణవిగా ప్రసిద్ధికెక్కింది. గౌరా శబ్దానికి పీతవర్ణమని, నిర్లిప్తమని, పరబ్రహ్మ, నిర్మలము అను అర్థాలున్నాయి. పరబ్రహ్మ యొక్క శక్తి స్వరూపిణి కావున గౌరిగా ఈ దేవి ప్రసిద్ధి నందింది. అందరకు గురువు శంకరుడు. అతని శక్తి స్వరూపిణి లేక గురువైన కృష్ణుని మాయ కావున గౌరి అయినది. తిథిభేదమకు పూర్ణిమకు, పర్వభేదమనకు ఒకానొక కల్పానికి, ఇంకను కొన్నింటిని పర్వమని పిలుస్తారు. తి అనగా ఖ్యాతి. పై వాటిలో విఖ్యాతి అందినందువల్ల ఆ దేవత పార్వతి అయినది. ఒక మహోత్సవానికి పర్వన్ అను పేరు కూడా కలదు. ఆ ఉత్సవానికి అధిష్టాన దేవి కావున పార్వతి అయినది. హిమాలయ పర్వతానికి తనయ లేక ఆ పర్వతానికి అధిష్టాన దేవత కావున పార్వతి అయినది. సన అనగా సర్వకాలము, తని అనగా విస్తరించి ఉండునది. సర్వకాలములందు సర్వత్రా విస్తరించి ఉండు ఆ దేవతను
సనాతని అంటారు. నారదముని దుర్గాదేవి యొక్క 16 పేర్లకు గల అర్థాన్ని ఆగమ ప్రకారం నీకు విశదపరిచాను. ఇక నీకు వేదోక్తమైన ఆ దేవి యొక్క ఉపాఖ్యానం తెలుపుతాను. ఆ దేవిని తొలుత పరమాత్మయగు శ్రీకృష్ణుడు గోలోకమందలి రాసవనాన సృష్టిని ప్రారంభించే సమయాన పూజించెను. ఆ తర్వాత మధుకైటభులు అను రాక్షసులకు భయపడిన బ్రహ్మదేవుడు ఆమె పూజ చేసెను. ఆ తర్వాత త్రిపురాసుర సంహార కాలాన మహేశ్వరుడు ఆమెను పూజించెను. తర్వాత దూర్వాస మహర్షి శాపానికి గురి అయినందువల్ల రాజ్యలక్ష్మిని పోగొట్టుకున్న మహేంద్రుడు ఆమెను పూజించెను. అటుపిమ్మట మునీంద్రులు, సిద్ధేంద్రులు, దేవతలు మొదలగు వారందరూ ఆ దేవిని పూజించసాగిరి. ఆ దేవి సమస్త ప్రాణుల యొక్క తేజస్సుగా ఆవిర్భవించినందువల్ల సమస్త దేవతలు ఆ దేవికి తమ తమ అస్త్రాలు, ఆభరణాలు ఇచ్చారు. ఆ దేవతల యొక్క ప్రార్థనపై ఆ దేవి దుర్గాది రాక్షసులను సంహరించి వారి రాజ్యాలను దేవతలకు ఇచ్చివేశను. అట్లే ఆ దేవతల యొక్క అభీష్టాలను నెరవేర్చినది. ఇంకొక కల్పాన మేధ మహర్షి శిష్యుడైన సురధుడను రాజు నదీ తీరాన మృన్మయమైన దుర్గాదేవి యొక్క మూర్తిని నిర్మించి వేదోక్తములైన షోడశోపచారాలతో ఆ దేవిని పూజించి ధ్యానించి కవచాధికాలను శాస్త్ర పద్ధతిలో ధరించెను. అటు పిమ్మట పరిహారము అను స్తోత్రం చేసి ఆ దేవత వల్ల అభీప్సితం పొందెను. సమాధి అను ఒక వైశ్యుడు నదీ తీరాన మృన్మయమైన దుర్గామూర్తిని నిర్మించి పూజించి మోక్షం పొందెను. ఆ వైశ్యుడు రాజకు సురధుడు కలిసి చేతులు జోడించుకుని కండ్లలో నుండి అశ్రువులు రాలగా నిర్మలమైన నీటిలో మృన్మయమైన దేవీమూర్తిని వదిలిపెట్టారు. అప్పుడు ఆ దేవతామూర్తి తిరిగి కనిపించకపోవటచే వైశ్యుడు ఏడుస్తూ పుష్కర క్షేత్రానికి వెళ్ళి ఆ దేవిని గురించి దుష్కరమైన తపస్సు చేసెను. అప్పుడు ఆ దేవి యొక్క అనుగ్రహం వల్ల అతడు గోలోకాన చేరుకొనెను. సురధుడు తన రాజ్యానికి వెళ్ళి 60,000 సంవత్సరాలు రాజ్యసుఖాన్ని అనుభవించి తన రాజ్యాన్ని తన భార్యకు తన పుత్రుని అధీనాన నుంచి పుష్కర క్షేత్రాన తపమాచరించి సావర్ణి మనువయ్యను. ఓ నారద, నీకు దుర్గాదేవి యొక్క ఉపాఖ్యానము ఆగమశాస్త్రాలను అనుసరించి సంక్షేపంగా చెప్పితిని అని శ్రీనారాయణ ముని పలికెను. ఓం శాంతి శాంతి శాంతి.